నమస్కారం. గౌరవ మంత్రి గారు ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాడు మన నియోజకవర్గానికి. సర్ప్రైజ్ ఇన్స్పెక్షను. మనం ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన మున్సిపాలిటీ 40 సంవత్సరాల క్రితం ఫార్మేషన్ అయినా కూడా ఎక్కడా కూడా డెవలప్మెంట్లు కానీ ఏమి పట్టించుకున్న పరిస్థితి లేకపోతే గౌరవ మంత్రి గారు నారాయణ గారు మేము ఎప్పుడు మన మున్సిపాలిటీకి అవసరం ఉన్నా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఈరోజు మన కందుకూరులో ఇంత అభివృద్ధి జరుగుతూ ఉందంటే మంత్రి నారాయణ గారి చొరవతోనే, సహాయ సహకారాలతోనే అని చెప్పి నేను గర్వంగా చెప్తా ఉన్నా. అలాగే ఫిబ్రవరిలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన నియోజకవర్గానికి రావడం, ఈ స్వచ్ఛంద కార్యక్రమానికి ఆ రోజు 50 కోట్ల నిధులు మన నియోజకవర్గానికి ఇస్తానని హామీ చెప్పాడు. దానిలో భాగంగా ఇప్పటికే గౌరవ మంత్రి గారు 20 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి, మన మున్సిపాలిటీకి సహాయ సహకారాలు అందించారు. ఇప్పుడు ఈరోజు సార్ నేను గ్రాండ్గా వెల్కమ్ చేద్దామని ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు మనకు నియోజకవర్గానికి. ఈరోజు టౌన్లో నాకు ఒక మంచి పేరు వస్తూ ఉందంటే దాంట్లో మంత్రి నారాయణ గారి సహాయ సహకారాలతోనే ఈరోజు టౌన్లో ఉన్న డెవలప్మెంట్ అంతా కూడా. అలాగే ఫ్యూచర్లో కూడా ఆ 50 కోట్ల నిధులు అంతకుముందు ముఖ్యమంత్రి రామాయపట్నం పోర్టు దగ్గరకు వచ్చినప్పుడు 20 కోట్లు 25 కోట్లు ఇస్తానని చెప్పి కనీసం పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈ సంవత్సరం 18 నెలల కాలంలోనే మన మున్సిపాలిటీలో డెవలప్మెంట్ అంతా చూస్తూ ఉన్నారు. రాబోయే సంవత్సరాల్లో కూడా గౌరవ మంత్రి గారి సహాయ సహకారాలతో ఈ కందుకూరు మున్సిపాలిటీని తీర్చిదిద్ది కందుకూరు పట్టణ ప్రజల మనోభావాలను గెలుచుకునే విధంగా పనిచేస్తానని చెప్పి ఈరోజు మంత్రి గారు మన నియోజకవర్గానికి రావడం చాలా సంతోషకరం. అలాగే ఇప్పుడు ఎంఐజీ లేఅవుట్ కూడా మీ అందరికి కూడా తెలుసు. అది 22 ఏళ్ళు అదే ఎండోమెంట్లో ఉంటే గౌరవ మంత్రి గారే పర్సనల్గా తీసుకొని కలెక్టర్ గారికి, ఎండోమెంట్ కమిషనర్ గారికి చెప్పి అది ఎండోమెంట్లో నుంచి కూడా క్లియర్ చేసినందుకు గౌరవ మంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఏదైతే ఎంఐజీ లేఅవుట్ ఉందో ఆ ల్యాండ్ కూడా మళ్ళీ ఫర్దర్ డెవలప్మెంట్ చేసేసి అది కూడా వచ్చే ఇన్కమ్ను కూడా గౌరవ మంత్రి గారు మన మున్సిపాలిటీకి ఖర్చు పెట్టుకోమని చెప్పడం చాలా సంతోషకరం. అది త్వరలోనే డెవలప్మెంట్ చేసేసి పట్టణంలో ఉన్న ఎవరైతే అంటే ఇంతకుముందు రేట్ ఎక్కువ పెట్టారో దాన్ని కూడా మంత్రి గారు పర్సనల్గా తీసుకుని దాన్ని కూడా రేటు తగ్గించడం కూడా జరిగింది. అవన్నీ కూడా మార్కెటింగ్ చేసి కంపల్సరీగా మున్సిపాలిటీ డెవలప్మెంట్కి మంత్రి గారి సహాయ సహకారాలతో ఈ మున్సిపాలిటీని ముందుకు తీసుకోబోతానని చెప్పి అందరికీ తెలియజేసుకున్నా.